హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా రుచిగా వంకాయ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూపిస్తా. ఇప్పుడైతే మనం వంకాయ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ముందుగా టమాటాలు, వంకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండుని అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా వాటినైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఇంకా అందులోనే ధనియాలు, పచ్చి శనగపప్పునైతే వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాను. తర్వాత ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి అయితే మొత్తం వేసుకున్నాక ఇంకా అందులోకే టమాటాలు కూడా వేసుకోవాలి. మనం టమాటాలు నార్మల్గా ఒక్కొక్క పీస్ కట్ చేసుకున్న సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని అయితే వేసుకున్న తర్వాత ఇంకా అందులోకే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి మొత్తము. నేనైతే తెల్ల వంకాయతోనే చేసుకున్నాను. ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా వేరే వంకాయలతో అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే వంకాయల్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి కదా. తర్వాత అయితే మొత్తం ఇట్లా ఆయిల్ అయితే బాగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే బాగా వాటన్నిటి కూడా పట్టేలాగా అయితే మంచిగా కలుపుకోవాలి. మనమైతే ఒకసారి అయితే దానిపైన మూత పెట్టుకొని తీసిన తర్వాత చూడండి ఆయిల్ అయితే బాగా మగ్గుతున్నాయి. అవైతే ఈ పచ్చడి చేసుకునేటప్పుడు నేనైతే ఒక చిన్న టిప్ చెప్తానండి మీ అందరికీ. వంకాయలను, టమాటాలను బాగా మనం వేయించుకుంటే పచ్చడి అనేది మంచి రుచి, వాసన కూడా వస్తుంది. కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంక అందులోనే నేను చింతపండు అయితే వేసిన, స్టార్టింగ్ వేయలేను కాబట్టి ఇంక అందులోకే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇవి రెండు కూడా కొద్దిసేపు అవి మగ్గిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి తర్వాతనే వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. చింతపండు అనేది నానబెట్టుకొని వేయం కాబట్టి చింతపండు కూడా నూనెలో మంచిగా గుజ్జుగా అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. అలానే ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే నూనెలోనే బాగా ఉడికించుకోవాలి. ఎప్పుడు మనం చేసుకునే పచ్చళ్ళలాగానే కాకుండా ఇలా మనం కొంచెం వెరైటీగా చేసుకుంటే కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా అందరు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేను అందులోకే ఉప్పునైతే వేసుకుంటున్నాను. ఉప్పు అయితే చూసి వేసుకోవాలి కంపల్సరీ. మన టేస్ట్కి సరిపోయేంత వరకు మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇంకా దాంట్లోకే పసుపును కూడా వేసుకున్నాను. ఇంకా పసుపు అనేది కొంచెం కలర్ ఇవ్వడానికి మాత్రం వేసుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం లేకపోతే పసుపును వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత అయితే మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇట్లా వంకాయ అనగానే చాలామంది ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ కోసం అయితే మంచిగా మనం ప్రిపేర్ చేయవచ్చు. ఎందుకంటే వంకాయ, టమాటా, చింతపండు వేస్తున్నాం కదా. అవన్నీ కలిసి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అన్నీ అయితే నూనెలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇంకా నేనైతే వాటిని అయితే ప్లేట్లోకి సపరేట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకున్న దాన్ని మంచిగా ఫ్యాన్ కింద లేదా నార్మల్గానే పెట్టి చల్లగా అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇంకా మిక్సీ జార్లో అయితే అన్నీ వేసుకోవాలి. మొత్తం చల్లగా చేసుకొని అవసరం లేదు. కొంచెం నార్మల్గా ఉన్నప్పుడైనా మనం ఇట్లా జార్లో అయితే వేసుకోవాలి. ఇంకా అందులో వాటర్ లాంటివి కూడా ఏం వేసుకోకూడదు. నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి. పచ్చడిని మనం మొత్తం సాఫ్ట్ కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకున్న చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా అయితే అయ్యింది. అందులోకి ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నవి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నాక చూడండి పచ్చడి అయితే ఎంత బాగా అయిందో కదా. నార్మల్గా తిన్న బాగుంటుంది, తాలింపు వేసుకున్న కూడా బాగుంటుంది. నేనైతే తాలింపు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అదే కడాయిలోకి నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి కూడా కచ్చపచ్చగా దంచుకొని అయితే అందులో వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా మనం రెడీ చేసుకుంటున్న పచ్చడిని అన్నంలో కలుపుకొని తిన్నా కానీ, ఇంకా మార్నింగ్ టిఫిన్లలోకి వేసుకొని తిన్నా కానీ, ఇంకా చపాతి ఇంకేమైనా జొన్న రొట్టెల్లోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది. మనం పచ్చడిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా దాన్ని అయితే ఆయిల్లో కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. నేనైతే దాన్ని ఇంకా మామూలుగా పెట్టకుండా మొత్తము తాలింపులో అయినా వేసుకుంటున్నాను. మొత్తం వేసుకున్న తర్వాత అది కూడా మొత్తం ఆయిల్లో కలిసేంత వరకు అయితే మనం బాగా కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాల వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అది ఆయిల్ మొత్తం దానికి పట్టాలి కాబట్టి. మీకైతే ఎక్కువగా వంకాయ పచ్చడి అంటే ఇష్టమో లేదంటే టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి మంచిగా దగ్గరకు అయితే వచ్చింది. ఎంత బాగుంది కదా, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.